హాయ్ గైస్. ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి ఈరోజు న్యూస్ కనుక చూసుకుంటే 19న మెగా డిఎస్సి సభ అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే ఎగ్జాక్ట్ డేట్ అయితే కాదు, ఎందుకంటే 19న సభ అన్నారు కానీ ఆ రోజున మనకి ఎగ్జాక్ట్ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. కొన్ని జిల్లాలలో రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అలాగే ఒక క్యాండిడేట్ ఒకటి కన్నా ఎక్కువ పోస్టులు సెలెక్ట్ అయి ఉంటే ఆ వ్యక్తి ఒకే పోస్ట్కి ఎంపికయ్యేలా చూసుకొని నెక్స్ట్ మెరిట్ ఉన్న అభ్యర్థులకైతే అవకాశం కూడా కల్పించడం అయితే జరిగింది. ఇలా డ్యూయల్ పోస్టులకు ఎవరైతే ఎంపికై ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఒకే పోస్ట్కు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళు ఒకే పోస్ట్కి ఎంపికయ్యేలాగా చూసుకొని నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మేరకు వాళ్ళకి కాల్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రీవెరిఫికేషన్ ప్రాసెస్లో అయితే ఎవరైతే రిజెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళని మరియు ఫేక్ సర్టిఫికెట్లు ఎవరైతే పెట్టి ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్ అయితే బయటకైతే తీయడం జరుగుతుంది. దీనిపై ఒక క్లారిటీ అనేది రాగానే దీనికి సంబంధించినటువంటి మొత్తం లిస్టు కూడా ఆయా జిల్లాలకైతే పంపించడం జరుగుతుంది. దాని తర్వాతనే మనకు తుది జాబితా అయితే వచ్చే అవకాశం ఉంది. కట్ ఆఫ్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేసి తుది జాబితా అయితే విడుదల చేస్తారు. ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అయితే మనం 15th తర్వాత కానీ 15th ముందర కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే సెప్టెంబర్ 3rd వీక్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్స్ సెలక్షన్ లిస్ట్ వచ్చాక దీనికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లు అయితే మనము ఏదైతే సభ నిర్వహిస్తారో అది ఎగ్జాక్ట్ డేట్ అనేది కన్ఫర్మ్ అయ్యాక అక్కడైతే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే సెలెక్టెడ్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకైతే దసరా సెలవులు అయితే వాళ్ళకి సంబంధించి ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు. వన్స్ దసరా హాలిడేస్ అనేది అయిపోయాక కొత్తగా అపాయింట్మెంట్ అయిన టీచర్లు అయితే స్కూళ్ళల్లో అయితే చేరే అవకాశం అయితే ఉంది. ఈ ప్రాసెస్ అంతా సెప్టెంబర్ ఎండింగ్కి అయితే కంప్లీట్ అవ్వబోతుంది. ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారో వాళ్ళ మీద అయితే విద్యాశాఖ అయితే చర్యలు తీసుకోబోతుంది. అది సబ్మిట్ చేసిన అభ్యర్థి పైన అలాగే అది జారీ చేసినటువంటి అసోసియేషన్ పైన రెండింటి మీద అయితే చర్యలు అయితే తీసుకోబోతుంది. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి నిన్న నేనైతే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. హారిజెంటల్ విధానంలో ఏ విధంగా భర్తీ చేస్తారు అనేసి. అలాగే మనకు రాబోతున్నటువంటి ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో కూడా ఈ స్పోర్ట్స్ కోటా యొక్క లిస్ట్ అయితే అందులో ఇంక్లూడ్ అయ్యే వస్తుంది. దానికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే శాప్ వాళ్ళు అయితే విద్యాశాఖకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మనకి ఏదైతే తుది జాబితా వస్తుందో అందులో ఈ యొక్క పోస్టులు కూడా ఇంక్లూడ్ అయ్యే వస్తాయి. సో దీని గురించి స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అభ్యర్థులు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. వన్స్ మనకు లిస్ట్ వచ్చాక ఏ కేటగిరీ ఏ పోస్టు ఏ కోటా కిందికి వెళ్ళింది అనేసి ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. మనమైతే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. స్పోర్ట్స్ కోటా వాళ్ళకి వితౌట్ ఎగ్జామ్ ఎలా పోస్టింగ్ ఇస్తారు? వన్స్ మీరు నోటిఫికేషన్ కనుక క్లియర్గా చూస్తే స్పోర్ట్స్ కోటా వాళ్ళకి కూడా జనరల్ డిఎస్సి వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ కావాలో సేమ్ అలాగే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి నోటిఫికేషన్ అనేది రెఫర్ చేయండి. ఇక్కడ ఏంటంటే స్పోర్ట్స్ అచీవ్మెంట్ బట్టి వాళ్ళకు 3% అనేది కేటాయించడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ ఒకటి అటెంప్ట్ చేయరు. రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో టెట్ ఎలిజిబిలిటీస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఏవైనా కానీ సిమిలర్ టు జనరల్ డిఎస్సి. ఒక్కసారి మీరు నోటిఫికేషన్ అనేది రెఫర్ చేసి దాన్ని బట్టి మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. జనరల్ డిఎస్సికి స్పోర్ట్స్ డిఎస్సికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్.